ఈరోజు మనము హెచ్పి కంపెనీ యొక్క డెస్క్టాప్ ఒకటి వచ్చిందనమాట CPU. సో దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫ్రంట్ USB 2 పోర్ట్స్ అనేది ఫుల్గా ఫిజికల్ డ్యామేజ్ అయిపోయినాయి. సో చూడొచ్చు మీరు, ఇది ఒక పోర్టు, ఈ లాస్ట్ పోర్ట్ ఒకటి, ఈ రెండు బాగున్నాయి అనమాట. సో ఈ పోర్ట్స్ రీప్లేస్ చేయాలా. సో దాన్ని రీప్లేస్ చేయడానికి ఆల్రెడీ మనం సేమ్ మోడల్ తెప్పించాము, ఇదే సేమ్ మోడల్. సో ఇప్పుడు ఇది రీప్లేస్ చేసి ఎలా రీప్లేస్ చేయాలనేది మీకు చూపిస్తాను స్టెప్ బై స్టెప్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు యూఎస్బీని చేంజ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రంట్ ప్యానల్ రిమూవ్ చేయాలా. ఒకటి. సో ఫ్రంట్ ప్యానల్ రిమూవ్ అయిపోతుంది. సో దీని పక్కన పెట్టేద్దాం. సో తర్వాత సో ఇక్కడ స్క్రూ వస్తుంది. సో ఈ రకంగా స్క్రూ రిమూవ్ చేస్తే తర్వాత దీన్ని రిమూవ్ చేయాలన్నమాట. సో ఇలా పుష్ చేస్తే పైకి వచ్చేస్తుంది. తర్వాత లాక్స్ ఉంటాయి, 1 2 3 4 చేస్తే ఫ్యాన్ కూలర్ అన్నమాట, ఇది BSM. సో ఇప్పుడు ఈ సైడ్ నుండి పుష్ చేసామంటే ఇది వచ్చేస్తుంది. తర్వాత DVD డ్రైవ్ ఉంది కదా, ఇది పైకి లిఫ్ట్ చేసుకోవాలా. లిఫ్ట్ చేసుకున్న తర్వాత కనెక్షన్స్ ఉన్నాయి కదా, ఇవి 1 2 3, ఇది ఫ్రంట్ ప్యానల్ ఆన్ ఆఫ్ స్విచ్ 4. సో ఇదంతా బయట తీసుకోవాలా. సో తీసేసాము. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, సో డ్యామేజ్ అయిన ఒకటి, ఇది ఒక పోర్ట్ డ్యామేజ్ అయింది. సో దాని కేబుల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇందులో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి హోల్ ఉంటుంది, దాంట్లో నుండి మనం రిసీవ్ చేసుకోవాలి ప్లగ్స్ అన్ని. ప్లగ్స్ అన్నీ వచ్చేస్తాయి ఇవి. సో మనం దీన్ని ఇప్పుడు సెట్ చేసుకోవాలా. సో ఇక్కడ చూడొచ్చు, సెట్ అయిపోయింది. సో దీనికి స్క్రూ ఫిక్స్ చేసేయాలి మనము. ఇక్కడ వస్తుంది స్క్రూ. సార్ చెక్ చేసుకోవాలా బ్యాక్ పోతుందో లేదు. సో తర్వాత కూలర్ ఇది. సో ఫస్ట్ కూలర్ సప్లై ఇచ్చుకోవాలా. సో ఇది పెట్టేస్తాము. నెక్స్ట్ లాక్స్ చూసుకోవాలి, ఇవి నీట్గా. సో ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇదొకటి దీని కింద అనమాట, ఇదొకటి. సో ఈ లాక్స్ అన్నీ చూసుకోవాలి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఈ లాక్స్ ఇదొకటి, ఇదొక లాక్, దాని కింద ఇంకో లాక్, దాని కింద ఈ లాక్ అనమాట. సో ప్రాపర్గా ఫిక్స్ అయిపోయినది ఇది. ఇక్కడ స్క్రూ వస్తుంది, ఇక్కడ లాక్స్ వస్తాయి. ఓకే. సో నెక్స్ట్ ఏమంటే ఈ కేబుల్స్ మొత్తం ఆర్గనైజ్ చేసుకోవాలన్నమాట. కలర్ కోడ్స్ ఉంటాయన్నమాట దీనికి. బ్లూ అంటే బ్లూకి ఇద్దాం, గ్రీన్ అంటే గ్రీన్కి ఇద్దాం. ఓకే. తర్వాత ఆన్ ఆఫ్ స్విచ్ ఇది. సో ఆన్ ఆఫ్ స్విచ్ ఇచ్చేద్దాం. ఇది ఎల్లో కేబుల్ అనమాట, ఎల్లో కేబుల్ ఇచ్చేద్దాం. సో అన్నీ ఆర్గనైజ్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు. సో ఈ రకంగా మనం
కేబుల్. సో ఈ రకంగా మనము నీట్గా ఫ్రంట్ ప్యానల్ని చేంజ్ చేసుకోవచ్చు హెచ్పి డెస్క్టాప్ది. సో మొత్తం క్లీన్ చేస్తాం, వాష్ అవుట్ చేస్తాం. ఓకే, సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.